అక్క నీకోసమే వెతుకుతున్నాను తమ్ముడు. నువ్వుంటే నా కూతురుండదు, నా కూతురుంటే నువ్వుండవు. నాది కూడా సేమ్ సిచ్యువేషన్ అక్క. నువ్వుంటే కళ్యాణి ఉండదు, కళ్యాణి ఉంటే నువ్వుండవు. అక్క నువ్వు ఇక్కడే ఉండు, నా కళ్యాణిని పరిచయం చేస్తా. తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు, నా కూతుర్ని పరిచయం చేస్తాను. సరే. మా అమ్మాయి తులసి. తులసి ఇలారా. చెప్పమ్మా. అమ్మ తులసి, నేనెప్పుడు చెప్తుంటాను కదా, సిద్ధు నా తమ్ముడని. ఇతనే. ఆహా. అక్క ఈ అమ్మాయి తనే నా కూతురు, పేరు తులసి. ఇదేంటి మరి? నాకేమో కళ్యాణి అని చెప్పింది, నా కూతురు అంటుంది. అంటే అక్క వీళ్ళమ్మేనా? అమ్మా, నువ్వెన్ని రోజులు మంచివాడు మంచివాడు అని చెప్పింది ఇతని గురించా? అవును అక్క, తను నీ కూతురే కదా? కావాలని మా అమ్మని పరిచయం చేసుకుని తన దగ్గర మంచివాడిలా నటిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా? నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు కదా? చెప్తా నీ పని. మరదలని పిలుస్తా. మరదలా? ఇప్పుడు తమరిని బావా అని పిలవాలా? బావా. ఆహాహాహా, ఎంత బాగుందో ఆ పిలుపు. కావాలంటే సినిమాలో లాగా బా అని పిలిచినా ఓకే. చా కాదు, బా. రౌడీ ఫెలో. ఇది కూడా బాగుంది. రౌడీ బావా, రౌడీ బావా. మరదలా, నువ్వు మా అక్క కూతురు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ నిన్ను మంచివాడు మంచివాడు అనుకుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పెద్ద నాటకాల రాయుడివి. మరదలా, నాలాంటి గుడ్ బాయ్, నాలాంటి హ్యాండ్సమ్ బాయ్, నాలాంటి ఇంటెలిజెంట్ బాయ్ అసలు నీకు దొరకడు. అందుకని కాదను ప్లీజ్. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఈ పెళ్లిలోనే మన ముహూర్తాలు కూడా పెట్టేసుకోవచ్చు, వెంటనే పెళ్లి కూడా చేసేసుకోవచ్చు. ఊ అను, ఊ అను. సార్, జాను మేడం ఇటే వస్తున్నారు సార్. ఏదో ఒకటి చేయండి. ఓకే బాస్. నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ నేను చెప్పేది సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్
నేను చెప్పేది వినండి ప్లీజ్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ జాను, జాను, విశ్వ జాను. జాను రా.